ద్రోణాచార్యుల వారు అండ్ ద్రుపద మహారాజు బాల్య స్నేహితులు. ద్రుపదుడు వాళ్ళిద్దరు కలిసి విలువిద్యలు ఒక గురువు దగ్గర నేర్చుకున్న, భరద్వాజ దగ్గర నేర్చుకున్న గురుకులంలో. అప్పుడు అన్నాడు కదా ద్రుపదుడు, మిత్రమా నీకు ఏమైనా సహాయం కావాలన్నప్పుడు నా దగ్గరికి రా, నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని అన్నాడు. అయితే ఈ గురుద్రోణుడు పేదరికములో ఉండడం వల్ల అశ్వత్థామకి పాలు లేనందున వాళ్ళ భార్య ఏం చేసింది, భార్య కృపి అనే ఆమె పిండి కలిపి పాలలా తయారు చేసి ఇచ్చింది బాబుకి. అయ్యో ఇంత పేదరికంలో ఉన్నాను నేను, నా బాల్య స్నేహితుడైన ద్రుపద మహారాజు నాకు సహాయం చేస్తా అన్నాడు కదా, నేను వెళ్ళి ఒక గోవును అడిగితే గోవు పాలు నా కొడుకు తాగిపించుకుంటాను అనే ఆశతో వాళ్ళ భార్య కూడా సలహా ఇచ్చింది. దీని ద్వారా వెళ్ళి ఆ ద్రుపద మహారాజును కలిశాడు. ఎవరు? ద్రోణాచార్యులు. ఆ ద్రోణాచార్యులు కలిస్తే ఈ ద్రుపద మహారాజు బాల్య స్నేహాన్ని మరచిపోయి అహంకారపూరితుడై, నువ్వెవరో నాకు తెలియదు, బ్రాహ్మణుడికి భిక్ష పెట్టినట్టు ఒక గోవునిమ్మంటే నీకు ఇస్తాను, కానీ నా స్నేహితుడు అని సమానంగా నేను చెప్పుకోలేను, నేను చూస్తే నాకు అసహ్యం, నువ్వు పేదవాడివి అని చాలా తీవ్రంగా తన జన్మకే అర్థం లేనట్టుగా అవమానించాడు. అప్పుడు ఆ ద్రుపదుడు అలా అవమానించాడు గురుద్రోణుని. ఆ గురుద్రోణుడు అంత అవమానాన్ని నేను తట్టుకోలేను, ఇంత అవమానం నేను భరించలేను, నా బాల్య స్నేహితుడని ఆశకు నేను వెళ్ళాను కదా అని అలా అని చాలా చింతించి బాధపడి చాలా నేను బతకడం వద్దు ఇలాంటి మాటలు పడి అని అంతగా బాధ ప్రతి క్షణం గుండెలో గుర్తొచ్చేలా చేశాడు. అప్పుడు తను ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే, పిల్లలు భీముడు ఒక బాలును ఒక విషపూరితమైన బావిలో పడేసిన తర్వాత ఆ చెట్టు కింద చింతించుతూ కూర్చున్న ఆ గురుద్రోణుణ్ణి చూసి ఆ గురుద్రోణుడు వాళ్ళను ఆ స్థితిని గమనించి, ఆ బావి విషపూరితమైనది, అందులోకి మీరు వెళ్ళకూడదు అని ఒక బాణం వేసి ఒక బాణం వేసి ఆ విషపూరితమైన బాలును తీసి భీముడికిచ్చాడు. ఈ విచిత్రమంతా చూసిన ఈ పాండవులు కౌరవులు చూసి వాళ్ళ తాతకు చెప్పారు. వాళ్ళ తాత ఎవరు? గాంగేయుడు. ఆయన భీష్ముడికి చెప్పారు. భీష్ముడికి చెప్పిన తర్వాత ఆ భీష్ముడు ఆ గురువును పిలిపించి, మీరు మా పిల్లలకు విద్యాభ్యాసాన్ని బోధించాలి అని చెప్పిన తర్వాత అక్కడ విద్యాభ్యాసాలను బోధించుకుంటూ ఉంటే, అప్పుడు తనకు ధృతరాష్ట్రుడు తన 9 పిల్లలకు విద్యాభ్యాసాన్ని నేర్పించినందుకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మంచి ఒక గురు స్థానాన్ని అందించి తనకు అంకితభావంగా ఉండి తనను ఇంప్రూవ్మెంట్ చేసి పైకెచ్చేలా చేశారు. అప్పుడు ఎక్కడైతే అవమానపడ్డాడో ద్రుపదుని అప్పుడే చేశారు. నిన్ను బంధించి తీసుకొని రావాలి అని ఈ శిష్యుల దగ్గర ఏం తీసుకున్నాడు? అర్జునుడి దగ్గర మాట తీసుకున్నాడు. మీరందరూ వెళ్ళి ద్రుపదుని ఓడించి, అస్త్రశస్త్రాలతో ఓడించి ద్రుపదుని బందీగా తీసుకొని వచ్చి నా దగ్గర ఇవ్వడమే మీ గురుదక్షిణ అని, తన జీవితానికి ఇంత అవమానం జరిగింది కదా నాకు అంబిషన్గా తీసుకురమ్మని అంటే, ఈ 100 మంది కౌరవులు వెళ్ళారు. ఈ 100 మంది కౌరవులు వెళ్ళి ఈ ద్రుపద మహారాజు దగ్గర ఓడిపోయి వచ్చిన తర్వాత ఆ అర్జునుడు ఒక్కరు అప్పుడు ఈ ద్రుపద మహారాజుని ఓడించి బందీగా తీసుకొని వచ్చి గురుదక్షిణగా తనకిచ్చేశారు. గురుద్రోణుడి ముందు పెట్టేశారు. అప్పుడు తన పగ తీరిన తర్వాత కూడా మళ్ళీ గురుద్రోణుడు చాలా మంచివారు. నీవు ఈ పరిస్థితిలో నీకు రాజ్యం లేదు, కానీ నన్ను నువ్వు అవమానించావు ద్రుపద, నేను అవమానించలేను అని చెప్పి తన రాజ్యాన్ని తనకిచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఈ గొడవల మధ్యలో ఇప్పుడు ఇంతకు 4 అవమానము ద్రుపదునికి జరిగిన తర్వాత ద్రుపదుడు ఏం చేశాడు? నేను ఆత్మహత్య చేసుకుంటానని వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య ఆపింది. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారం కాదండి అన్న తర్వాత ఇతను పుత్రకామిష్టి చేశాడు. పుత్రకామిష్టి చేసి ఒక పుత్రుడు కావాలి, ఆ గురువును ఓడించి అంతటి ధైర్య సాహసవంతుడైన నాకు పుత్రుడు జన్మించాలని పుత్రకామిష్టి చేశాడు. పుత్రకామిష్టి చేసిన తర్వాత అప్పుడు
దృష్టజ్మ్నుడు అనే పుత్రుడు జన్మించాడు. ద్రౌపది జన్మించింది అగ్నిహోత్రంలో నుంచి. ఆ తర్వాత దృష్టజ్మ్నుడు అనే పుత్రుడు జన్మించాడు. ఇది ఇంతవరకు.